2023 దాని ప్రకారమే సార్ 2023 సార్ నేను 2023 మీదే కదా 2023 మందే కదా కేటీఆర్ మా ఇమీడియట్ ప్రీవియస్ చెప్తాం కదా అవకాశం వచ్చినప్పుడు హౌ డు యూ రిలేటివిటీ థియరీ కదా హౌ డు యూ కంపేర్ ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ అని చెప్తాను సో దానికి 2023లో ఇదే ఎక్కడ ఉంది అధ్యక్ష 10th ప్లేస్లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్ 2126 పర్ పర్సన్ పర్ ఇయర్ 10th ప్లేస్లో వెళ్ళాము. ఇది మరి మేం చేసింది కాదుగా మీరే మొదటి స్థానంలో ఉంది అని చెప్తే మేమేదో మొదటి స్థానం నుంచి 10వ స్థానంలో తీసుకొని రాలేదు అధ్యక్ష. ఇది స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న లెక్కని మీకు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కూడా సరి చేస్తున్నాం, దాని లెక్కలు కూడా చెప్తాం. అట్లాగే అధ్యక్ష జాబ్ క్యాలెండర్ గురించి శ్రీహరి గారు అడిగారు, చాలా సంతోషం. గత ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు అధ్యక్ష ఉద్యోగాల కోసం ఎదురు చూసి గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళే రాష్ట్రంలో యువత అంతా తిరుగుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు అధ్యక్ష గ్రూప్ 1 పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, రాష్ట్రంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లో తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకొని పోగేసిన డబ్బులన్నీ వాళ్ళ కోసం పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలు ఒక్క గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు. ఒక్కడు కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. అటువంటి ఉద్యోగస్తుల కోసం ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికల హామీలప్పుడు కూడా చెప్పాము, మేము జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం. ఈరోజు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఆ సిబ్బందికి కావాల్సిన 40 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసే ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1 సర్వీస్లో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకి అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6956 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులని మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. మీరు ఎప్పుడైనా 6000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? కానీ 6 కూడా ఈ రైతులు. ఎందుకు అధ్యక్ష? అట్లాగే సింగరేణి కాలేజ్లో 412 కారుణ్య నియామకాలు, 29 మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి, అమ్మ ఉద్యోగాల పండగ, ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చూసాం. అంతెందుకు అధ్యక్ష, ఈరోజు కూడా ఆలస్యమైంది. ఈరోజు కూడా ఇంకొక గంటలో ఇంకొక 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని, ఇది మన రాష్ట్రం అధ్యక్ష, మన యువత వాళ్ళంతా మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే అనుకుంటాను లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి
నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు, ఇంకా ఉన్నాయి సార్ శ్రీహర్ గారు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి, రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది. ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఎస్, మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. 6 గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం, మేము గాలికి వదిలేలే. అందుకోసమే 6 గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా 6 గ్యారంటీలకు కావాల్సిన ఖర్చంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం. ఆ 4 లక్షల కోట్ల గ్యారంటీలకు 1.5 లక్షన్నర ఇస్తున్నాం, మిగతాదంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ రాబడి ఎంత ఉందో చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఏంటి డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం. రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం. వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించాము. ఇది తప్పే ఉంది దీంట్లో, అది కూడా ఓటాన్ అకౌంట్ పెట్టారు అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా అధ్యక్ష, రైతు భరోసా రైతు బంద్ చేశారు. రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా. నిజంగా ఎవరైతే రైతుల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ మేము అనౌన్స్ చేసిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందిస్తారు అధ్యక్ష. ఒట్టి మేము గాలి చేయట్లేదు, అది మేము భరోసా ఇవ్వటమే కాదు, గ్రామ సభలు కూడా పెట్టాం. గ్రామ సభలు పెట్టి దానికి తగినట్టు అప్లికేషన్లు కూడా మేము ఆహ్వానించాం. ఎవరెవరు రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో చేయండి అని చెప్పి. ఆ అప్లికేషన్స్ వచ్చిన దాని ప్రకారం అంచనాల ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరమే దానికి 15,075 కోట్లు నిధులు కేటాయించాము ఇందులో. అట్లాగే చేయూత కింద అధ్యక్ష ప్రాథమిక అంచనాల ప్రకారం అది కూడా అప్లికేషన్స్ గ్రామ సభలు పెట్టాం. 14,861 కోట్లు కేటాయించాం. అట్లాగే అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం. అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం. దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే 7,740 కోట్లు పెట్టాము అధ్యక్ష. ఇతర నిధులు ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకోవటానికి హడ్కోనో లేకపోతే ఇతరత్ర హౌజింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకొని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు మాట కూడా ఇస్తున్నాం. 3,500 ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం, మొదలుపెట్టిస్తాం. అట్లాగే అధ్యక్ష మహాలక్ష్మి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అధ్యక్ష మీరు ఒకసారి ఏం చేస్తున్నారు నెలకి 300 కోట్లు ఇప్పటికే అదనంగా ఇవ్వటం మొదలుపెట్టాం అధ్యక్ష. గత నెల ఇచ్చాం, ఈ నెల ఇస్తున్నాం. బడ్జెట్లో 4,084 కోట్లు దీనికోసం కేటాయించాం. ఇప్పటికే 16 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు 0 టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ ఫ్రీ పవర్ 2,418 కోట్లు కేటాయించాం. ఇప్పటిదాకా అర్హులైన వారికి ఈ నిధులు మొత్తం అప్లికేషన్స్ ఎవరెవరైతే ఇచ్చారో వాటన్నిటి వెరిఫై చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సరిపోయేంత నిధులు కేటాయిస్తాం. ఈ సరిపోకపోతే ఇంకా కేటాయిస్తాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు 500 రూపాయలకే ఉచితంగా ఎల్పిజి సిలిండర్ ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకానికి కూడా దీంట్లో నిధులు కేటాయించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,065 కోట్లు కేటాయించాం. అట్లాగే మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉంది. నెలకి 2,500 ఇవ్వటానికి తగిన నిధులు ప్రాథమిక అంచనాల మేరకు కూడా 7,230 కోట్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష.
ప్రాథమిక అంచనాల ప్రకారం. ఇంకా మిగతా అంచనాలు వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ ఫైనల్ బడ్జెట్ ఉంటుంది, అప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విధంగా దాంట్లో కూడా ఆ కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. అట్లాగే శ్రీహరి గారితో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఓవైసీ గారు మాట్లాడుతూ సరే కొన్ని టెక్నికల్ అంశాలు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 40,000 కోట్లు కేటాయించారు. దాంట్లో కొంత వేరువేరుగా ఆ డిమాండ్స్ పద్దుల్లో చూస్తే వేరువేరుగా ఉందని అన్నారు అధ్యక్ష. ఇది ఈ బుక్లో లెక్కలు టెక్నికల్ ఇష్యూ ఒకసారి స్పష్టంగా చూసుకుంటే ఆ 40,000కి కరెక్ట్గా సరిపోతుంది అధ్యక్ష. సభకి మీ ద్వారా వారు సభలో లేరు, వారికి కానీ సభ అందరు దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. ఈ పంచాయతీరాజ్ శాఖలో పిఆర్ డిమాండ్ అంటే పద్దుకు సంబంధించి 11,825 కోట్లు. అట్లాగే గ్రామీణ అభివృద్ధి పద్దు 32లో 19,640 కోట్లు. ఇవన్నీ ఎందుకు ఇది లైక్ ఆసరా, ఎన్ఆర్జిఎస్, పిఎంజిఎస్వై, ఆర్డబ్ల్యూఎస్ ఎట్సెట్రా ఈ గ్రామీణ అభివృద్ధిలోనే నుంచి అమలు చేస్తాం కాబట్టి ఈ పద్దులు దీంట్లో పెట్టాము అధ్యక్ష, పంచాయతీరాజ్ దాంట్లోనే. అట్లాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పద్దు 21 5,815 కోట్లు. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా ఈ దీనికి సంబంధించినటువంటి ఈ పెన్షన్స్, ఆసరా ఇవన్నీ కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దాంట్లో యాడ్ అవుతుంది అధ్యక్ష. అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ కూడా పద్దు నెంబర్ 22లో చూస్తే 2,800 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఇవి అన్నీ వేరువేరు డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ వీటిని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పంచాయతీరాజ్ కాబట్టి ఆ పంచాయతీరాజు శాఖకి 40,000 కోట్లుగా చూపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లో ఎస్సీ, ఎస్డిపి, ఎస్టీడిఎఫ్ ఎలొకేషన్ దాంట్లో చూపించలేదంటే అక్కడ ఆ మైనార్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్లో ఎస్సీ డెవలప్మెంట్, ఎస్టీ డెవలప్మెంట్కి సంబంధించిన ఖర్చులు అందులో ఉండవు కాబట్టి దాంట్లో చూపించలేదు అధ్యక్ష. మిగతా పైదానికి స్పష్టంగా 40,000 టాలీ అవుతుంది, ఒకసారి చూడవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. ఇక రెండొక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండవ వేతన సవరణ గురించి అడిగారు. శ్రీ ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్ అయినటువంటి వారిని, అట్లాగే సభ్యులు బి రామయ్య రిటైర్డ్ సభ్యులుగా 2/10/2023 నాడు నియమించడం జరిగింది అధ్యక్ష. ఈ కమిటీ రాబోయే 6 నెలల్లో స్టడీ చేసి వారి రిపోర్ట్ సమర్పించవలసి ఉంది, సమర్పిస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకా కొన్ని సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి సపరేట్గా సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ నేను ఎందుకు చేసామని లాస్ట్ ముగించేటప్పుడు చెప్తాను అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా అడిగారు. ఆ ఓల్డ్ సిటీలో వారు చార్మినార్ సంబంధించి బ్యూటిఫికేషన్ గురించి, అట్లాగే అక్కడ ఇంకా కొన్ని గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 2 BHK హౌస్ గురించి, కుక్కకాటు నివారణ గురించి, అట్లాగే లాడ్ బజార్ మేరాల నుండి సుందరీకరణ గురించి అడిగారు. అట్లాగే 1,153 కోట్లు కొన్ని బిల్లులు పెండింగ్గా ఉన్నాయి, ఆ పెండింగ్ గురించి కూడా అడిగారు. రంజాన్ పండుగకు సంబంధించి అడిగారు. ముషీరాబాద్ వద్ద గుడిసెల తొలపు గురించి అడిగారు. ఓల్డ్ సిటీకి కృష్ణా జలాల నుంచి పాక్షిక నీటి సరఫరా గురించి అడిగారు. నీటి వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం గమనంలో తీసుకొని వీటన్నిటిని అమలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అధ్యక్ష. అక్బరుద్దీన్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాం, వీటన్నిటిని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే పాత నగరంలో మెట్రో పనుల గురించి కూడా అడిగారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పాత నగరంలో మెట్రో పనులకు సంబంధించి రివ్యూ చేయటం జరిగింది. మీరు అడిగిన దాని మీద అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు పనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ మిత్రులు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ఎస్, మేము తప్పనిసరిగా పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ద్వారా వచ్చాయి కానీ ఇతరత్ర కానీ నిధులు తెచ్చుకోవటానికి మా ప్రయత్నం అంతా మేము చేస్తాం అధ్యక్ష. మీరు కూడా తప్పనిసరిగా మాకు సహకరించాలని ఆ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి మీరు కూడా ఒక మాట చెప్పి సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా చూడవలసిందిగా చెప్తా ఉన్నారు.
అధ్యక్ష అట్లాగే ఫోటో గురించి కూడా అడిగారు. తప్పనిసరిగా కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ ఏమైనా ఉంటే అక్కడ ప్రధానమంత్రి ఫోటోలు పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్లు వచ్చే వాటి ద్వారా వాటిలో కూడా మీరు కూడా అదే స్థాయిలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ సప్లిమెంటరీ అట్లాగే మన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ గురించి 46,000 కోట్ల రూపాయలు ఇట్లా ఇంత పెద్ద మొత్తంలో వచ్చింది, ఎట్లా దీన్ని ఎట్లా సరి చేస్తే అని అడిగారు. దీనికి హౌస్ అప్రూవల్ ఉందా లేదు అధ్యక్ష. దీంట్లో హౌస్ అప్రూవ్ ఉన్నటువంటి 44,444 కోట్లు అంటే దళిత బంధు దగ్గర నుంచి మొదలు పెడితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ వరకు 339. చాలా స్కీమ్స్ ఉన్నాయంటే 1 నుంచి 14 వరకు ఉన్నాయి. చదివి వినిపించమంటే నేను చదివి వినిపిస్తాను, అవసరం లేదంటే సంఖ్య వరకు చెప్తాను. ఈ 44,444 కోట్లకి ఈ హౌస్ బడ్జెట్ పాస్ చేసింది అధ్యక్ష, అనుమతి ఉంది. అయితే ఈ డబ్బులు నేను ఇందాక చెప్పానే బడ్జెట్ విపరీతంగా పెంచుకుంటూ పోతే మనం ఖర్చు పెట్టకుండా ఉంటామని. అలా ఖర్చు పెట్టకుండా ఉన్నట్టు శాఖల్లో ఉన్నటువంటి డబ్బులు ఇవి 44,444 కోట్లు. అవి ఇవి అన్నీ కలిపి ఆ బడ్జెట్ పాస్ చేసి ఉన్నా కానీ ఖర్చు పెట్టకుండా అట్లా మిగిలి ఉంటే వాటిని అప్రాప్రియేట్ చేసుకొని రీఅప్రాప్రియేట్ చేసుకొని వాటిని ఫార్మర్స్ డెట్ వేవర్ కోసం, లోన్స్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, శాలరీస్ కోసం, పవర్ సబ్సిడీ కోసం, డిస్కమ్స్ లాసెస్ అండర్ ఉదయ్, సిఎస్ఎస్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అదర్ స్మాల్ స్కీమ్స్ కలిపి మొత్తం 46,643 కోట్లు. ఈ 46,643 కోట్లలో 44,444 కోట్లకి ఈ సభ ఆమోదం ఉంది. కేవలం లేనిదల్లా 2,000 కోట్లకి. ఆ 2,000 కోట్లకే సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ని 2023-24 మీ సభ ముందు పెట్టి వాటిని పర్మిషన్ అడిగాం అధ్యక్ష. మొత్తం 46,000 కోట్లు కాదు, కేవలం 2,000 కోట్లు. ఇవి మీ అందరికీ మీ దృష్టికి మీరు తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు సమాధానం వచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకా ఏమన్నా ఉంటే సార్ మీరు ఏమంటారు క్లారిఫికేషన్లో ఏమన్నా అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అధ్యక్ష. మాకేమీ భేషజాలు లేవు, మాకేమీ వేరే ఆలోచన లేదు. ఉన్న ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, దీనికోసం ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ శాలరీస్ ఉన్నాయి, ఈ డెట్ సర్వీస్ ఇంత ఉంది, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా. మొత్తం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మేము ముందు ఉంచాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని సంతృప్తి పడ్డారని నేను అనుకుంటున్నాను. ఏకగ్రీవంగా దీన్ని అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడియం శ్రీహరి.